everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఆమె ఎప్పుడూ తన పర్సుని మర్చిపోతుంది. ఆమె ఎప్పుడు కూడా తన వ్యాలెట్ను మర్చిపోతుంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో షీ ఆల్వేస్ ఫర్గెట్స్ హెర్ పర్స్. షీ ఆల్వేస్ ఫర్గెట్స్ హెర్ పర్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ చెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి. ఇక్కడ చెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో ద ట్రీస్ హియర్ ఆర్ వెరీ టాల్. The trees here are very tall. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రైలు 11 గంటలకు స్టేషన్ నుండి రేపు బయలుదేరుతుంది. ట్రైన్ అనేది 11 గంటలకు స్టేషన్ నుండి రేపు బయలుదేరుతుంది అని చెప్తుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ద ట్రైన్ లీవ్స్ ద స్టేషన్ ఎట్ 11 PM tomorrow. ద ట్రైన్ లీవ్స్ ద స్టేషన్ ఎట్ 11 PM tomorrow. నెక్స్ట్ వన్ ఈస్ అతను ప్రతి వారం ఇక్కడికి వస్తుంటాడు. అతను ప్రతి వారం ఇక్కడికి వస్తుంటాడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హీ కమ్స్ హియర్ ఎవ్రీ వీక్. హీ కమ్స్ హియర్ ఎవ్రీ వీక్. నెక్స్ట్ వన్ ఈస్ రేపు క్లాస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది. రేపు క్లాస్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వెన్ డస్ క్లాస్ బిగిన్ టుమారో. వెన్ డస్ క్లాస్ బిగిన్ టుమారో. నెక్స్ట్ వన్ ఈస్ లండన్లో ఎంత తరచుగా వర్షం పడుతుంది. లండన్లో ఎంత తరచుగా వర్షం పడుతుంది అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ ఆఫెన్ డస్ ఇట్ రైన్ ఇన్ లండన్. హౌ ఆఫెన్ డస్ ఇట్ రైన్ ఇన్ లండన్. నెక్స్ట్ వన్ ఈస్ వారు మాంసం తింటారా. వారు నాన్ వెజ్ తింటారా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డూ దే ఈట్ మీట్. డూ దే ఈట్ మీట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ మేము ప్రతి ఆదివారం గ్యాలరీకి వెళ్తాము. మేము ప్రతి ఆదివారం కూడా గ్యాలరీకి వెళ్తాము అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వీ గో టు ద గ్యాలరీ ఎవ్రీ సండే. వీ గో టు ద గ్యాలరీ ఎవ్రీ సండే. నెక్స్ట్ వన్ ఈస్ ఫ్యాక్టరీలో 20 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఫ్యాక్టరీలో 20 మంది కార్మికులు పనివాళ్ళు పనిచేస్తున్నారు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో 20 వర్కర్స్ వర్క్ ఇన్ ద ఫ్యాక్టరీ. 20 వర్కర్స్ వర్క్ ఇన్ ద ఫ్యాక్టరీ. నెక్స్ట్ వన్ ఈస్ శరదృతువులో చెట్లు తమ ఆకులను రాలిపోతాయి. శరదృతువులో చెట్లు తమ ఆకుల్ని రాలిపోతాయి అని చెప్పే సందర్భంలో ట్రీస్ షెడ్ దైర్ లీవ్స్ ఇన్ ఆటమ్. ట్రీస్ షెడ్ దైర్ లీవ్స్ ఇన్ ఆటమ్. నెక్స్ట్ వన్ ఈస్ పిల్లలు పార్కుని ఇష్టపడతారు. పిల్లలు పార్కుని ఇష్టపడతారు అని చెప్పే సందర్భంలో చిల్డ్రన్ లవ్ ద పార్క్. చిల్డ్రన్ లవ్ ద పార్క్. నెక్స్ట్ వన్ ఈస్ నాకు డిటెక్టివ్ కథలు చదవడం ఇష్టం. నాకు డిటెక్టివ్ కథలు చదవడం అంటే ఇష్టం అని చెప్పే సందర్భంలో ఐ లైక్ రీడింగ్ డిటెక్టివ్ స్టోరీస్. ఐ లైక్ రీడింగ్ డిటెక్టివ్ స్టోరీస్. నెక్స్ట్ వన్ ఈస్ నీరు 0 డిగ్రీల వద్ద ఘనీభవిస్తుంది. నీరు 0 డిగ్రీల వద్ద ఫ్రీజ్ అవుతుంది, గడ్డ కడుతుంది అని చెప్పే సందర్భంలో వాటర్ ఫ్రీజెస్ అట్ 0 degrees. వాటర్ ఫ్రీజెస్ అట్ 0 degrees. నెక్స్ట్ వన్ ఈస్ సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అని చెప్పే సందర్భంలో ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. నెక్స్ట్ వన్ ఈస్ చాప ఒక జలచర జంతువు. చాప అనేది ఒక జలచర జంతువు. జలచర జంతువు అంటే వాటర్లో నివసించేది. ఫిష్ ఈజ్ యాన్ ఆక్వాటిక్ యానిమల్. ఫిష్ ఈజ్ యాన్ ఆక్వాటిక్ యానిమల్. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ప్యారిస్లో నివసిస్తుందా. ఆమె ప్యారిస్లో నివసిస్తుందా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డస్ షీ లివ్ ఇన్ ప్యారిస్. డస్ షీ లివ్ ఇన్ ప్యారిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ రోజు పొద్దున్నే లేస్తాడు.
అతను రోజు పొద్దున్నే లేస్తాడు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో హీ గెట్స్ అప్ ఎర్లీ ఎవ్రీ డే. హీ గెట్స్ అప్ ఎర్లీ ఎవ్రీ డే. నెక్స్ట్ వన్ ఈస్ రైలు సాధారణంగా ఎప్పుడు బయలుదేరుతుంది? రైలు సాధారణంగా ఎంత టైంకి బయలుదేరుతుంది అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో వెన్ డస్ ద ట్రైన్ యూజువల్లీ లీవ్? వెన్ డస్ ద ట్రైన్ యూజువల్లీ లీవ్? నెక్స్ట్ వన్ ఈజ్ మీరు కేక్ తయారు చేస్తే ముందుగా గుడ్లు పగలగొట్టండి. మీరు కేక్ తయారు చేసినట్లయితే ముందుగా గుడ్లు పగలగొట్టండి అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఇఫ్ యూ మేక్ ఏ కేక్ యూ ఫస్ట్లీ బ్రేక్ ఎగ్స్. ఇఫ్ యూ మేక్ ఏ కేక్ యూ ఫస్ట్లీ బ్రేక్ ఎగ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనం ఎక్కువ శబ్దం చేస్తే బేబీ మేల్కుంటుంది. మనం ఎక్కువ శబ్దం చేసినట్లయితే బేబీ నిద్రలేస్తుంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో బేబీ వేకప్ ఇఫ్ వీ మేక్ టూ మచ్ నాయిస్. బేబీ వేక్స్ అప్ ఇఫ్ వీ మేక్ టూ మచ్ నాయిస్. నెక్స్ట్ వన్ ఈజ్ నాన్న కారు ఎరుపు రంగులో ఉంది. నాన్న యొక్క కారు ఎరుపు రంగులో ఉంటుంది అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో మై ఫాదర్స్ కార్ ఈజ్ రెడ్. మై ఫాదర్స్ కార్ ఈజ్ రెడ్. నెక్స్ట్ వన్ ఈజ్ మా అమ్మ మాకు వంట చేస్తుంది. మా అమ్మ మాకు వంట చేస్తుంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో మై మామ్ కుక్స్ ఫర్ అస్. మై మామ్ కుక్స్ ఫర్ అస్. మా అమ్మ మాకు వంట చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు మరిగిస్తుంది. 100 డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు మరిగిస్తుంది అని చెప్పేటప్పుడు వాటర్ బాయిల్స్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్. వాటర్ బాయిల్స్ ఎట్ 100 డిగ్రీ సెల్సియస్. నెక్స్ట్ వన్ ఈజ్ నా గురువు కొన్నిసార్లు తన కీను మర్చిపోతాడు. నా ఉపాధ్యాయుడు కొన్నిసార్లు తన కీను మర్చిపోతాడు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో మై టీచర్ సమ్టైమ్స్ ఫర్గెట్స్ హీస్ కీస్. మై టీచర్ సమ్టైమ్స్ ఫర్గెట్స్ హీస్ కీస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు పియానో వాయిస్తారా? మీరు పియానోని వాయిస్తారా అని అడుగుతూ ఉంటాం కదా, దీని ఇంగ్లీష్లో డూ యూ ప్లే ద పియానో? డూ యూ ప్లే ద పియానో? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్యాక్టరీలు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఫ్యాక్టరీలు అనేవి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి అని చెప్పే సందర్భంలో ఫ్యాక్టరీస్ పొల్యూట్ ద ఎన్విరాన్మెంట్. ఫ్యాక్టరీస్ పొల్యూట్ ద ఎన్విరాన్మెంట్. పొల్యూట్ అంటే కలుషితం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మాకు చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. మాకు చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో వీ లవ్ చాక్లెట్ కేక్. వీ లవ్ చాక్లెట్ కేక్. నెక్స్ట్ వన్ ఈజ్ అతను నన్ను పట్టించుకునేవాడు కాదు. అతను నన్ను పట్టించుకునేవాడే కాదు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో he is not someone who cares about me. he is not someone who cares about me. అతను నన్ను పట్టించుకునేవాడు కాదు. నెక్స్ట్ వన్ ఈజ్ అతనికి బాస్కెట్బాల్ ఆడడం అంటే చాలా ఇష్టం. అతనికి బాస్కెట్బాల్ ఆడడం అంటే చాలా ఇష్టం అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో హీ లవ్స్ టు ప్లే బాస్కెట్బాల్. హీ లవ్స్ టు ప్లే బాస్కెట్బాల్. నెక్స్ట్ వన్ ఈజ్ మిమ్మల్ని కలవడం నాకు ఆనందంగా ఉంది. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో ఐ యామ్ డిలైటెడ్ టు మీట్ యూ. ఐ యామ్ డిలైటెడ్ టు మీట్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీ పరిచయాన్ని పొందడం ఆనందంగా ఉంది. మీ పరిచయాన్ని పొందడం నాకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఏ ప్లెజర్ టు మేక్ యువర్ అక్వైంటెన్సీ. ఇట్స్ ఏ ప్లెజర్ టు మేక్ యువర్ అక్వైంటెన్సీ. అక్వైంటెన్సీ అంటే పరిచయం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను మీ నుండి వినడానికి ఎదురు చూస్తున్నాను. నేను
మీ నుండి వినడానికి ఎదురు చూస్తున్నాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు హీరింగ్ ఫ్రమ్ యూ. I am looking forward to hearing from you. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.